యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారం గుంటూరులో తాలూకా దగ్గర ఉన్న మహిమా గార్డెన్స్లో ఆదివారపు ఆరాధన జరుగుతున్నది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఈ యొక్క ఆదివారం ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనకు గుంటూరుకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతి ఆదివారం నేను వాక్యధ్యానం చేస్తున్నాను. అదే రీతిగా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను. మీకైనా సమస్యలు నేల రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఆదివారం ఆరాధనకు, ప్రతి ఆదివారం గుంటూరు మహిమా గార్డెన్స్లో జరుగుతున్న ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. దైవాశీర్వాదాలు మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రతి దినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు రాస్తున్న లెటర్స్ని బట్టి, అదే రీతిగా ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తూ వారంతో కానుకలు పంపిస్తూ ఈ యొక్క పరిచర్య వెన్నంటూ ఉండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. స్పాన్సర్ చేయుచున్న వారి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ ప్రతి అవసరతలు కంపల్సరిగా ఆయన మహిమలో మీకు తీరుస్తాడు. ఎందుకంటే దేవుని పనిలో మీరు పాలుభాగస్తులు అవుతున్నారు. దీన్ని బట్టి దేవుని నామ మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము హోషేయ గ్రంథం నుండి వాక్యదానంలోనికి వెళదాం. మీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు వస్తున్నాయి. కాబట్టి మీ బంధుమిత్రులకు, ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు కూడా తెలియచేయండి. వారు కూడా వింటారు. వారు కూడా వాక్యం విని ఆత్మీయమైన మేలు పొందుకుంటారు. దేవుడు మన దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యదానంలోనికి వెళదాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం నుండి మనము ధ్యానం చేసుకుందాం. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లెత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశము నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు. ఈ వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చుదాం. పరిశుద్ధాత్మదేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. అదే రీతిగా ప్రభువా, నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరుగా మాత్రమే వాడుకొని సమస్తమైన మహిమలు, ఘనతలు, ప్రభావాలు మీరే పొందుకోమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి విధమైన సతాను సంబంధమైన కార్యములు యేసు నామములో, యేసు రక్తములో లయమైపోనగా మీ సన్నిధి ప్రసన్నత తోడుగా ఉంచండి. మీ కృపతో నింపి బలపరచమని యేసు నామం ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యదానం చేసుకుందాం. చూడండి. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఎత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట విన్నట్లు అని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతున్నది. నిన్నటి దినమున ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యదానం చేసుకున్నాం. నేను ఆమెను ఆకర్షించి ఆమెను అరణ్యముకు తీసుకొచ్చి అక్కడ నేను ఆమెతో ప్రేమగా మాట్లాడదును అని మాటను మనము ధ్యానం చేసుకున్నాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఎత్తును, ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను.
బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అని చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడి నుండి గోమేరును తీసుకొని వచ్చి ఆమెకు చెప్తున్నాడు, నేను ఆమెకు ద్రాక్ష తీగలు ఇస్తాను అని చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ద్రాక్ష తీగలు అనగా సమృద్ధికి, దీవెనకు, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉన్నది. అందుకే దేవుడు ఒక మాట నేను ద్రాక్షవల్ని, మీరు తీగలు అని చెప్తున్నాడు. నాతో అంటకట్టబడితేనే మీరు బహుగా ఫలించబడతారు అన్న వాక్యము ఇక్కడ అర్థమవుతున్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ శ్రమగల ప్రాంతంలో నిలబడిన వారికి, ఆ యొక్క శ్రమలో ప్రభుని వెంబడించిన వారికి, బాధల్లోనూ వేదనలోనూ క్రీస్తులో అంటుపట్టబడి ఉన్న వారికి దేవుడు ద్రాక్ష తీగలు ఇస్తాని అని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. వాక్యం చూద్దాం, చూడండి. అక్కడ నుండి దాని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లునెత్తును అని చెప్తున్నాడు. ద్రాక్ష చెట్లు ఇస్తాను అని ద్రాక్ష చెట్లు దేనికి సాదృశ్యంగా? సమృద్ధికి, దీవెనకు, ఆనందానికి సాదృశ్యంగా ఉన్నది. ఎందుకు ద్రాక్ష చెట్లు అని దేవుడు ఇక్కడ వర్ణించాడంటే, దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజలను వాగ్దాన దేశం, పాలు తేలు ప్రవహించే దేశంలోనికి వారిని ప్రవేశించినప్పుడు, వేగులు వారిని పంపించినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి పోయి వారు ద్రాక్ష గెలలను మోసుకొని వచ్చిన సంగతి మనకిక్కడ అర్థమవుతున్నది. అనగా సమృద్ధి కలిగిన ప్రాంతం, అనగా సమృద్ధి, దేవుడు ఇచ్చే వాగ్దాన భూమి, అది ఆశీర్వాదకరమైన భూమి. చూడండి ఎంత మంచి ఫలసాయం కలిగి ఉన్నదో, ఎంత తృప్తిగా మీరు ఉండొచ్చు అని ఎగ్జాంపుల్ చెప్పడం కొరకు వారి హృదయం తృప్తిపరచడం కోసం ఒక్క గెల వచ్చి దాదాపు 2 మనుష్యులు మోయగలిగినంత పెద్ద గెలగా ఆ కాలంలో పంటను పండటం వారు చూచారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ఆ శ్రమలో అనగా యేసు ప్రభుని వెంబడించి క్రీస్తును వెంబడిస్తూ మరల లోకంలో కలిసిపోయే వారు శ్రమల పాలవుతారు. అనగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు కష్టాల పాలవుతారు. ఆ కష్టాల్లో కూడా అక్కడ ప్రభువుని పశ్చాత్తాప ప్రకటించుకొని దేవుని సన్నిధిలో, దేవా నేను పాపిని క్షమించమని పశ్చాత్తాప ప్రకటించుకున్న తర్వాత చేసిన పాపానికి ప్రతిఫలము అనగా అక్కడ ఏం రాయబడిందంటే అరణ్యమునకు తీసుకొచ్చి, అరణ్యము అనగా శ్రమలు, అనగా శ్రమలోనికి అనగా చేసిన పాపానికి ప్రతిఫలము శ్రమలు. ఆ శ్రమల్లో కూడా నీవు నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకొని క్రీస్తులో నమ్మకంగా ఉంటే దేవుడు అక్కడ నీతో మాట్లాడతాడు, అనగా వడంబడిక చేసుకుంటాడు. వడంబడిక చేసుకున్న తరువాత అక్కడ దేవుడు అక్కడి నుంచి నిన్ను తీసుకొచ్చి, అనగా అరణ్యము నుండి నిన్ను తీసుకొచ్చి నీతో మాట్లాడి ఏం చేస్తుంటే ఆయన ద్రాక్ష చెట్లు ఇస్తాడు. అనగా ద్రాక్ష చెట్లు అనగా క్రీస్తుతో అంటకట్టబడే అనుభవం ఇక్కడ కనపడుతున్నది. అందుకే నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాతో అంటకట్టబడితేనే తప్ప మీరు బహుగా ఫలించరు అని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతున్నది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తుతో అంటకట్టబడిన వారు మాత్రమే ఫలిస్తారు. ఎవరైతే దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళతారో, ఎవరైతే దేవుని సన్నిధి నుండి దూరముగా పోతారో వారు కష్టాల పాలవుతారు, నష్టాల పాలవుతారు. సమస్యలు అనగా లోక సంబంధమైన వాటిలో పడిపోయి భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన వారు పశ్చాత్తాప ప్రకటించుకొని మరలా వారు చేసిన పాపానికి పశ్చాత్తాప ప్రకటించుకొని క్రీస్తులోకి వచ్చినప్పుడు వారు చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవిస్తూ క్రీస్తులో నమ్మకంగా బ్రతికిన వారిని ప్రభు పిలిచి వారితో మాట్లాడి వారిని తీసుకువచ్చి వారికి ద్రాక్ష చెట్లు ఇస్తాను అని అంతేకాకుండా ఏ విధంగా వారిని చూస్తాను, ఫస్ట్లో నేను ఐగుప్తు నుండి నా ప్రజలను పిలిచినప్పుడు ఏ విధంగా వారు నా మాట విన్నారో వారు ఆ విధంగా నా మాట వింటారు అని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతున్నది. అవును ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాట వినటం అవసరం. అందుకే దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఉండటం అవసరం. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు. అతి తెలివితేటలు ఉపయోగిస్తూ సాతాను, దేవుణ్ణి, లోకమును, దేవుణ్ణి ఈ రెండింటిని కలిపి మనము కాపురము చేసే ప్రతి ఒక్కరూ శ్రమల పాలవుతారు. నువ్వు వింటే వెచ్చగానే నుండు, లేకపోతే చల్లగానే నుండు. నిలువెచ్చని జీవితం వద్దు, దేవుడు కావాలి, లోకము కావాలి అన్నవారిని పరిశుద్ధ గ్రంథం వ్యభిచారులుగా పోల్చుచున్నది. కనుక ప్రియా దేవుని బిడ్డలారా,
మనము ఆ వ్యభిచార స్థితిలో ఉండక క్రీస్తును అంగీకరించిన వారిగా, నమ్మకమైన బిడ్డలుగా, పరిశుద్ధముగా క్రీస్తులో బ్రతకడం అవసరం. ఆ స్థితిలో నువ్వు ఉంటే నువ్వు కష్టాల పాలవుతావు. ఆ స్థితిలో ఉంటే సంఘము నష్టపోతుంది. కనుక ఆ విధంగా ఉండక పరిశుద్ధంగా క్రీస్తులో బ్రతుకుతూ ఒక నమ్మకమైన జీవితం జీవిస్తూ నువ్వు ఉంటే దేవుని చేత నువ్వు అంటకట్టబడతావు. అప్పుడు దేవుళ్ళున్న మహిమ, దేవుళ్ళున్న శక్తి, దేవుళ్ళున్న ప్రభావము సమస్తము మనలోనికి వచ్చింది. ఆయన ద్రాక్ష చెట్లు దేనికి సాదృశ్యం? ఫలించే అభివృద్ధి చెందే జీవితం, సంతృప్తి, సంతోషం, ఆనందం. ఇవి ద్రాక్ష చెట్లకు సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము అంటకట్టబడినప్పుడే క్రీస్తులో బహుగా వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం. వాక్యమును కంటిన్యూషన్ చేసుకుందాం. అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతూ, ఇది యెహోవా వాక్కు అనగా అక్కడి నుండి తీసుకొచ్చిన తరువాత దేవుని యొక్క నమ్మకం ఏమిటో తెలుసా? ఇక్కడి నుంచి నువ్వు నా మాట వింటావు. హోషేయ యొక్క నమ్మకం సమృద్ధి ఇచ్చాడు, దీవెనిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు, పాత స్థితిని తీసివేశాడు, కంపుకొట్టు స్థితి తీసివేశాడు, పాప సంబంధమైన స్థితి తీసుకొచ్చి ఆమెను అక్కడ తీసుకొచ్చి ఆమెకు కావలసినవి అన్నీ కూడా ఇచ్చి ఏమంటాడు తెలుసా? ఇక్కడి నుంచి ఏమి నా మాట వింటుంది. ప్రియా దేవుడు ఎంత నమ్మకమో చూడండి. దేవునికి కూడా మన మీద అంత నమ్మకం ఉన్నది. హోషేయకు ఆ వ్యభిచారి స్త్రీ మీద ఎంత నమ్మకం ఉందో మన మీద దేవునికి అంత నమ్మకం ఉన్నది. వ్యభిచార స్త్రీ మీద నమ్మకం ఎవరికైనా ఉంటుందా ప్రియా దేవుని బిడ్డలారా? ఎవ్వరికి ఉండదు. కానీ దేవునికి ఆ నమ్మకం ఉన్నది. హోషేయకు నమ్మకం ఉన్నది. కారణం ఏంటంటే వారు ప్రేమ కలిగిన వారు. దేవుడు ప్రేమ కలిగిన తండ్రి కాబట్టి ప్రేమిస్తూ ఇకనైనా వస్తుందేమో, నా మాట వింటదేమో అని ప్రతిసారి సంఘమును ఆయన క్షమిస్తున్నాడు. ప్రతిసారి విశ్వాసులు చేస్తున్న అవిధేయతను క్షమిస్తున్నాడు. అనేక పర్యాయములు మన జీవితంలో దేవునికి ఎన్ని పర్యాయములు వ్యతిరేకత చేసి ఉంటాం, ఎన్ని పర్యాయాలు ఆయన నామాన్ని అవమానకరంగా ప్రవర్తించి ఉంటాం, ఎన్ని పర్యాయములు ఆయన కీర్తికి అపకీర్తి తీసుకొచ్చిన వాళ్ళమై ఉన్నామో ఒకసారి ఆలోచించండి ప్రియా దేవుని బిడ్డలారా. మన తండ్రి గారికైన మన దేవునికి ఎంత భయంకరమైన చెడ్డ పేరు తీసుకొస్తున్నాం. అందుకే అంటున్నారు, మీ నిమిత్తమే కదా అన్యజనుల యొద్ద నా నామము దూషణ పాలు అవుతున్నది అని దేవుడు చెప్తున్నాడు. కారణం, నీవు లోకంలో కలిసిపోవటం, సాతానుతో సహవాసం చేయటం, సాతానుతో సహవాసం చేసి బ్రతకబట్టి ఈ విధముగా దేవుని నామానికి భయంకరమైన చెడ్డ పేరు తీసుకొస్తున్నాం. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, జాగ్రత్త కలిగి పరిశుద్ధత కలిగి ఉండటం అవసరం. నీ మీద దేవుడు ఎంతో ఆశ పెట్టుకున్నాడు. నువ్వు ఆయన మాట వింటావని, నువ్వు ఆయన చెప్పినట్టు చేస్తావని, నువ్వు దేవుని పిలుపుకు లోబడతావని, దేవుని బిడ్డగా ఉంటావని. ఎన్నిసార్లు పడిపోయినా నువ్వు క్షమించు ప్రభువా అనగానే మరలా లేవనెత్తుతున్నాడు, మరలా నిన్ను చేర్చుకుంటున్నాడు, మరలా ద్రాక్ష తీగలిస్తున్నాడు, ద్రాక్ష చెట్లు ఇస్తున్నాడు, నీకు సమృద్ధిగా దీవిస్తున్నాడు, మరలా పోషిస్తున్నాడు. ఎక్కడి నుంచైనా నా మాట వింటావేమో అని. కానీ మానవులు ఎట్లా ఉన్నారంటే, సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రావటం, ప్రార్థన చేయించుకోవటం, విజ్ఞాపన చేసుకోవటం, ఆ సమస్య తీరిపోయిన తర్వాత మరలా ప్రభువుని విడిచిపెట్టి మరలా పాత స్థితి, మరలా పాత కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు చేస్తూ బ్రతుకుతున్నారు. అనగా వ్యభిచారులుగా జీవిస్తున్నారు. ఆ యొక్క గోమేరు ఎటువంటి మనస్తత్వం తలంపులు కలిగి ఉందో అదే విధముగా విశ్వాసులు కలిగి ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది మంచిది కాదు. ఇది ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. నీ యొక్క ఆత్మీయ అభివృద్ధికి కూడా మంచిది కాదు. విశ్వాసం అనేది అవసరం, కృతజ్ఞత అనేది అవసరం. ఈ కాలంలో కృతజ్ఞత లేనివారు అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. ఒక దినమున ప్రియా దేవుని బిడ్డలారా, నా పట్ల ఒక కార్యం ఒకటి జరిగింది. ఒక వ్యక్తి భయంకరమైన క్యాన్సర్ రోగంతో బాధపడుతున్నాడు. ఆయన ఏం చేశాడంటే ప్రియా దేవుని బిడ్డలారా, భార్యకు క్యాన్సర్ ఉన్న సంగతి చెప్పకుండా వివాహం చేసుకున్నాడు. అయితే వివాహం చేసుకున్న నెలకి తనకు ఉన్న క్యాన్సర్ బయటపడుతూ ఎంతో బాధను అనిపిస్తున్నాడు. ఆ విషయము తన భార్యకి చెప్పకుండా నాకు ఫోన్ చేసి టీవీలో వాక్యం వస్తుంటే, అన్నా నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఏమైందయ్యా అంటే, ఇట్లా విధంగా క్యాన్సర్ అన్నా, కానీ నా భార్యకి చెప్పకుండా నేను వివాహం చేసుకున్నాను అన్నాడు. ఎందుకయ్యా ఆ పని చేసావు? భార్యకి చెప్పకుండా ఎందుకు వివాహం చేసుకున్నాం? ఎందుకు ఆమె జీవితం ఈ విధంగా చేసావంటే, అయ్యా నాకు ఇవి క్యాన్సర్ అని చెప్తే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారయ్యా, అందుకే చెప్పకుండా వివాహం చేసుకున్నాను.
నా కోసం ప్రార్థన చేయి, ఈ క్యాన్సర్ అనేది లేకుండా పోయేటట్టు ప్రార్థన చేయి పాస్టర్ గారు అని ఎంతగానో మొత్తుకున్నాడు. అయితే నేను అతని కోసము ప్రతి వారము ఒకసారి తన ఇంటికి కారు వేసుకొని పోయి ప్రార్థన చేసి వచ్చేవాడిని. కానీ అనేక పర్యాయములు వెళ్ళినా నాకు ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. కానీ వెళ్ళి ప్రార్థన మాత్రం చేసి వచ్చి ప్రతిసారి 400-500 రూపాయలు ఆయిల్ పోసుకొని ఖర్చు పెట్టుకొని తన ఇంటికి పోయి ప్రార్థన చేసి వస్తే వందనాలు చెప్తూ ఉండేవాడు. దేవుని మహాకృపను బట్టి ఆ విధంగా పోయినప్పుడు ఒక 4-5 వేల రూపాయలు దాకా నాకు ఖర్చు అయినాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దేవుని యొక్క ఆయన ప్రేమ ఎంతో చూడండి. దేవుడు అద్భుతంగా తను ముట్టి స్వస్థపరిస్తే క్యాన్సర్ లేదు అని డాక్టర్ గారు చెప్పారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆ డాక్టర్ గారు చెప్పిన తర్వాత వెంటనే ఆయన అనుకున్నాడు, దేవుని సన్నిధికి నేను కానుక ఇవ్వాలనుకొని ఒక గొప్ప సేవకుడికి పిలిచి ఫోన్ చేసి వారి అకౌంట్ నెంబర్ తీసుకొని అతనికి 3 టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేశాడు. మళ్ళా పైగా నాకే ఫోన్ చేసి, అన్నా మీరు ప్రేయర్ చేశారు, చాలా సంతోషం, నాకు తగ్గిపోయింది, అందుకే నేను దేవుని పని కొరకు 3 టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేశానన్నా అని నాకు చెప్తున్నాడు. టీవీ కార్యక్రమాల స్పాన్సర్ నాకు కాదమ్మా, వేరే వాళ్ళకి, అనగా ప్రార్థన చేసింది నేను, వేరే వాళ్ళకి ఆయన 3 కార్యక్రమాలు స్పాన్సర్ చేశారు. వారు ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తలేదు, వీరి కొరకు ఎప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళు కూడా కాదు. కాకపోతే టీవీలో బాగా అద్భుతంగా భయంకరంగా పబ్లిసిటీ చేస్తూ ఉండే వారికి సహకరించాడు. తర్వాత నాకు ఫోన్ చేసి మీరు చేసినందుకు వందనాలు, నాకు వందనాలు చెప్పి వాళ్ళకేమో 30,000 రూపాయలు టీవీ పరిచర్యకు అందించాడు. అప్పుడు నేను అన్నాను, బ్రదర్, నీ కొరకు నేను 5-6 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని నీ ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేశాను కదా, ఒక్క రూపాయిని నాకు ఇచ్చావా? నేను కూడా టీవీ పరిచర్య చేస్తున్నాను కదా, నా దేవుడు కార్యం చేసిన నీ కొరకు ఇంత ప్రయాసపడి ప్రార్థన చేస్తే నాకు నువ్వు ఏమి ఇవ్వలేదు, కానీ ఇది న్యాయమా నీకు అన్నప్పుడు, అన్నా ఏదైతే దేవుని పనే కదనా అని చెప్తున్నాడు. అనగా ప్రార్థన చేయని వారికేమో సహకరించాడు. నేను ఇంటికి వెళ్ళి ఖర్చు పెట్టుకుని ప్రార్థన చేసిన నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రియా దేవుని బిడ్డ, వీళ్ళు ఎవరంటే కృతజ్ఞత లేని వారు, ఎక్కడ ఏ మేలు పొందుకున్నామో తెలియని వారు, ఎక్కడ ఎవరు ప్రార్థన చేస్తే మనకు స్వస్థత కలిగిందో అని ఎరగని మూర్ఖపు జనాంగం. కారణం ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా, వీరు సాతానుతో సహవాసం అయిన వారు. దేవుడు కూడా నమ్ముతున్నాడు, మనము ఇదే మాదిరిగా ఉంటున్నాం. గోమేరు కూడా ఇదే పరిస్థితి, కృతజ్ఞత లేని పరిస్థితుల్లో గోమేరు ఉంటుంది. అనేక పర్యాయములు ఎంత మేలు చేసినా, ఎంత సహకరించినా, ఎంతగా ఆదుకున్నా, ఎంతగా ఆమెను మరణించినా, అన్ని కావాల్సిన ఇచ్చినా కానీ తన బుద్ధి మాత్రం మారలేదు. సంఘము కూడా ప్రస్తుతానికి ఇదే గోమేరు మాదిరిగా ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కృతజ్ఞత లేని వారుగా బ్రతుకుతున్నారు. దేవుడు ఎవరి పట్ల ఏం కార్యం చేశారో గ్రహించలేని పరిస్థితిలో ఉంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు ఒకరు, సమస్యలు తీరిపోతే ఇంకొకళ్ళు, అనగా వీరు ఎవరంటే వ్యభిచారులు అంటారు వీరిని. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు ఆ విధంగా ఉన్నారా? ఆ విధంగా ఉండకండి. ఆ విధంగా ఉంటే దేవుడు నీ మీద ఉమ్మివేస్తాడు. అందుకే చెప్తున్నాడు, ఆయన చల్లగానండు, వెచ్చగానండు, నిలువెచ్చని జీవితం వద్దు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మస్థితి ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయి. ఎంత గొప్ప కార్యము ప్రభు నీ పట్ల చేస్తున్నాడు, ఎంతగా నిన్ను క్షమిస్తున్నాడు. కానీ కృతజ్ఞత లేని స్థితిలో ఉంటే ఉపయోగం ఏమిటి? దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతే ఉపయోగం ఏమిటి? దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత లేకుండా ఏదో వచ్చి ఒక 100-200 కానుక వేసి సాక్ష్యం చెప్తే కృతజ్ఞత తీరిపోతుందని నాగలు బ్రతుకుతున్నారు. జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, మనము కృతజ్ఞత అంటే సాక్ష్యం చెప్పి 100-200 కానుకలు వేస్తే కృతజ్ఞత చీరిపోదు. నీ దేవుడు ఎందుకు నీ పట్ల కార్యం చేస్తున్నాడో తెలుసా? నీవు సాక్ష్యం చెప్తావని కాదు, క్రీస్తు కొరకు సాక్షిగా బ్రతుకుతావని, క్రీస్తు కొరకు సాక్షిగా జీవిస్తామని దేవుడు మన పట్ల కార్యం చేస్తున్నాడు. ఈ యొక్క గోమేరుని ఏ విధంగా అనేక పర్యాయములు క్షమించున్నాడో, హోషియా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనల్ని అనేక పర్యాయములు క్షమిస్తున్నాడు. అయినప్పటికీ కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నాం, కృతజ్ఞత లేని జీవితాలతో జీవిస్తున్నాం. అందుకే జాగ్రత్త ప్రియా దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో మనము దేవునికి విధేయులు కలిగి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో సాతానుకు జోలిపోక, లోకము దేవుడు ఈ రెండింటిని కలిపి నువ్వు నీ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగింప చేసుకోవద్దు. ఏదైనా ఒకటి విడిచిపెట్టివే. దేవుని విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపో, లేకపోతే సాతాను విడిచిపెట్టి పరలోకానికని వెళ్ళిపో. కనుక మనం ఆ విధంగా ముందుకు సాగిపోతూ కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో ఉందాం. దేవుడు అంటున్నాడు, ఇకనైనను ఆమె నా మాట వింటుంది, నమ్మకం ఇకనైనను నా మాట వింటుంది.
నేను చెప్పినట్టుగా నా దగ్గర ఉంటుంది అని ఆశపడి, ఇది దేవుని యొక్క వాక్కు అని చెప్తున్నాను. అనగా దేవుని యొక్క నోటి మాట ఎంత బలంగా ఉన్నదో చూడండి. నీ మీద ఇకనైనాను ఆయన మాట వింటామని, ఇకనైనాను ఆయన సన్నిధిలో ఉంటామని ప్రభు ఎదురు చూస్తున్నాడు. కనుక మనము ఇకనైనాను కృతజ్ఞత కలిగి, దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞత కలిగి, క్రీస్తులో నమ్మకంగా బ్రతుకుతూ, పాపము చేయకుండా, లోక సంబంధంగా ఉండకుండా, ఆత్మ సంబంధంగా క్రీస్తులో బ్రతుకుతూ ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి దినమున అనుగ్రహించునుగాక. ఆమె రేపటి దినమున దీన్ని కంటిన్యూషన్ చేసుకుందాం. తరలో వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఎత్తబడిన వాక్యం నీరు కట్టండి, ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయండి. వాని కార్యంలో యేసు నామమున లయపరుస్తున్నాం. నేను ఇకనైనను మీ మాట విని బ్రతికే కృప, ధన్యత నాకును నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రభువా. మీ కృపతో నింపండి. దుష్టుని సహవాసాలు తీసివేయండి. మీతోనే అంటకట్టబడుతూ మీలో బ్రతికే కృప, ధన్యత నాకును నీ బిడ్డలకు అనుగ్రహించి బలపరిచి దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, ఈ కార్యక్రమం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా గుప్పిళ్ళిప్పి సహకరిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపగల హస్తంలో భద్రపరిచి దీవించి వర్ధిల్లింప చేయమని అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ మీతో అంటకట్టబడుతూ మీలో బ్రతికి వర్ధిల్లే కృప అనుగ్రహించమని, మేము కృతజ్ఞత కలిగిన వారమై మీ సన్నిధిలో బ్రతికే మా విధముగా, మీ మాట వింటూ జీవించే విధముగా ఉండే కృప అనుగ్రహించమని, మా శ్రోతల్లో ఎవరైనా బలహీనలు ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వర్తమానములు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్న ఎడల పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్యకు ఒక చిన్న కానుక పంపించి ఈ పరిచర్య ముందుకు నడిపించండి. ఈ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య కేవలము విశ్వాసం మీద ఆధారపడి మాత్రమే కొనసాగుతుందని జ్ఞాపకం చేసుకోండి. మీరు పంపుతున్న చిన్నపాటి కానుకల ద్వారానే ఈ యొక్క వర్తమానాన్ని మీకు ప్రతి దినము అందిస్తున్నాం. కనుక ఈ యొక్క పరిచర్య ఆగిపోకుండా, ఈ వర్తమానములు ఆగిపోకుండా నిరంతరము కొనసాగలాగున మీ వంతు ఆర్థిక సహకారాన్ని అందించండి. ఈ వర్తమానములు ఆగిపోయే ప్రమాదంలో ఉన్నది కనుక ఈ యొక్క వర్తమానం కొనసాగలాగున మీ వంతు ప్రార్థన మరియు ఆర్థిక సహకారాన్ని అందించి దైవాశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ యొక్క పరిచర్యకు ఆర్థికంగా సహకరిస్తున్నారో వారి కొరకు నేను ప్రతి దినము నిత్యము మానక వారి కొరకు ప్రార్థిస్తున్నాను. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పనికి, టీవీ వర్తమానాలకు సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని పని మీరు చేయండి, మీ పని ఆయన చేస్తాడు. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారం గుంటూరులో తాలూకా దగ్గర ఉన్న మహిమ గార్డెన్స్లో ఆదివారపు ఆరాధన జరుగుతున్నది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఈ యొక్క ఆదివారం ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనకు గుంటూరుకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతి ఆదివారం నేను వాక్యధ్యానం చేస్తున్నాను. అదే రీతిగా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను. మీకైనా సమస్యలు ఎడల రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఆదివారం ఆరాధనకు, ప్రతి ఆదివారం గుంటూరు మహిమా గార్డెన్స్లో జరుగుతున్న ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనందరము కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం, దైవాశీర్వాదాలు అనుభవిద్దాం. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక. ఆమె. బైబిల్లో మీకు ఒక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినమున మీకు అడిగిన ప్రశ్నకు జవాబు. మొదటి ప్రశ్న, పేతురు అనగా అర్థము ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు రాయి. రెండవ ప్రశ్న, హోసన్నా అనగా అర్థము ఏమిటి? ఈ ప్రశ్నకు జవాబు జయము. ఈ ప్రశ్నలకు అనేకులు జవాబులు తెలియచేశారు. జవాబు తెలియచేసిన ప్రతి ఒక్కరిని దేవుడు మెండుగా దీవించునుగాక.
ఆమేన్. ఈ ప్రశ్నలకు జవాబు చెప్పిన వారు ఫస్ట్ సిస్టర్ రిప్కా గారు బెంగళూరు, సెకండ్ సిహెచ్ భారతి గారు తిరుమలగిరి, థర్డ్ సిస్టర్ లక్ష్మీ నరసమ్మ గారు విసన్నపేట. వీరే కాకుండా అనేకులు ఈ ప్రశ్నలకు జవాబు తెలియచేశారు. జవాబు తెలియచేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, బైబిల్లో మీకొక ప్రశ్న అనే కార్యక్రమంలో పాల్భాగస్తులై ప్రశ్నకు జవాబు చెప్పిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. అదే రీతిగా ప్రభువా, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుడు కొరకు ప్రయత్నించిన వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు రావాల్సిన దీవెన, ఆశీర్వాదములు యేసు నామములో వచ్చునుగాక. మీ రక్తంతో ముద్రించిన బిడ్డలు దీవిస్తూ యేసు నామను ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బైబిల్లో మీకొక ప్రశ్న అనే కార్యక్రమానికి ఈ దినమున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినము బైబిల్లో మీకొక ప్రశ్న. మొదటి ప్రశ్న, లాబాను యాకోబుకు ఎన్నిసార్లు జీతము మార్చెను? మరి ఒకసారి, లాబాను యాకోబుకు ఎన్నిసార్లు జీతము మార్చెను? రెండవ ప్రశ్న, రాహేలు లాబాను ఇంట ఏమి దొంగిలించెను? మరి ఒకసారి, రాహేలు లాబాను ఇంట ఏమి దొంగిలించెను? ఈ ప్రశ్నలకు జవాబు తెలిసిన ఎడల వెంటనే మాకు కాల్ చేయండి. ఎవరైతే ఈ ప్రశ్నలకు జవాబు తెలియచేస్తారో జవాబు తెలియచేసిన వాళ్ళ ఫస్ట్, సెకండ్, థర్డ్గా అనౌన్స్ చేయడమే కాకుండా వారందరి కొరకు ప్రార్థించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నలకు జవాబు తెలిసిన ఎడల వెంటనే మాకు కాల్ చేయండి. దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తిరిగి రేపు దినం కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకందరికీ తోడైనగాక. ఆమేన్. మీ కానుకలు ఈ పరిచర్యకు పంపదలిచిన వారు ఎంఓ ద్వారా కానీ, చెక్ ద్వారా కానీ, లేదా నేరుగా ఆన్లైన్ ద్వారా కానీ పంపించగలరు. మా అకౌంట్ నంబర్ పి అనిల్ కుమార్, ఆంధ్రా బ్యాంక్. అకౌంట్ నంబర్ 02421000666526. ఐఎఫ్ఎస్సి కోడ్ ANDB 0000242. కన్నవారి తోట, గుంటూరు. మా చిరునామా పాస్టర్ పి అనిల్ కుమార్ గారు, సుబ్రహ్మణ్యం నగర్ కాలనీ, హయత్ నగర్, హైదరాబాద్. మరి యొక్క అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్ గారు, డోర్ నంబర్ 27-10-7, కన్నవారి తోట, 1వ లైను, నగరంపాలెం, గుంటూరు. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 8106251809. మరి యొక్క నంబర్ 8801301572. మరలా తిరిగి రేపటి దినమున కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైయుండునుగాక. ఆమెన్. ప్రియా దేవుని బిడ్డలరా, జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఆదివారం గుంటూరులో తాలూకా దగ్గర ఉన్న మహిమా గార్డెన్స్లో ఆదివారపు ఆరాధన జరుగుతున్నది. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు ఈ యొక్క ఆదివారం ఆరాధన జరుగుతుంది. కాబట్టి ఈ ఆరాధనకు గుంటూరుకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గుంటూరు పరిసర ప్రాంత ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ప్రతి ఆదివారం నేను వాక్యధ్యానం చేస్తున్నాను. అదే రీతిగా వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నాను. మీకైనా సమస్యలు ఎడల రండి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మనందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.